పులులకు నిలయంగా ఉన్న తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పెద్ద పులి కనువిందు చేసింది. ఆమ్రాబాద్ ను పులులు రక్షిత అభయారణ్యంగా తెలంగాణ సర్కార్ ప్రకటించి పులుల పరిరక్షణకు చర్యలు చేపట్టింది. పహారాబాద్ చెక్పోస్ట్ సమీపంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో జంగల్ సఫారీ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ కు చెందిన కొందరు జంగల్ సఫారీ పర్యటనకు వెళ్లారు. అటవీ ప్రాంతంలో విహరిస్తుండగా ఓ బంగ్లా దగ్గర టూరిస్టులకు పెద్ద పులి కంటపడింది. నిన్న ఆదివారం కావడంతో సాయంత్రం హైదరాబాదీలు కొందరు సఫారీ వాహనంలో పహారాబాద్ గండం పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తుండగా పెద్ద పులి వారికి కనిపించింది. దీంతో వారు తమ దగ్గర ఉన్న సెల్ ఫోన్లలో పెద్ద పులి కదలికలను వీడియోలు తీశారు. పులులకు నిలయంగా ఉన్న తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పెద్ద పులి కనువిందు చేసింది. ఆమ్రాబాద్ ను పులులు రక్షిత అభయారణ్యంగా తెలంగాణ సర్కార్ ప్రకటించి పులుల పరిరక్షణకు చర్యలు చేపట్టింది. పహారాబాద్ చెక్ పోస్ట్ సమీపంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో జంగల్ సఫారీ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ కు చెందిన కొందరు జంగల్ సఫారీ పర్యటనకు వెళ్లారు. అటవీ ప్రాంతంలో విహరిస్తుండగా ఓ బంగ్లా దగ్గర టూరిస్టులకు పెద్ద పులి కంటపడింది. నిన్న ఆదివారం కావడంతో సాయంత్రం హైదరాబాదీలు కొందరు సఫారీ వాహనంలో పహారాబాద్ గండం పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తుండగా పెద్ద పులి వారికి కనిపించింది. దీంతో వారు తమ దగ్గర ఉన్న సెల్ ఫోన్లలో పెద్ద పులి కదలికలను వీడియోలు తీశారు.